ఈ క్రీమ్ రాసుకుంటే మెరుపు లాంటి మేనుఛాయ మీ సొంతం. ఈ సబ్బు రుద్దుకుంటే కోమలమైన చర్మం పొందవచ్చు. ఈ శీతల పానీయం తాగితే ఉరిమే ఉత్సాహం మీ వశం. ఈ షాంపూ వాడితే చుండ్రు మటుమాయం. ఈ రోజుల్లో పత్రికలు మొదలు ఇంటర్నెట్ వరకు ఏ మాధ్యమంలో చూసినా ఇలాంటి వందలాది వాణిజ్య ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. 190 వాణిజ్య ప్రకటనల్లో సినీ క్రీడా రంగానికి చెందిన ప్రముఖులే దర్శనమిస్తూ ఉంటారు. డబ్బుతో పాటు మంచి ప్రచారం లభించే ప్రకటనలపై ఆసక్తి చూపే ప్రముఖులు వారు సిఫార్సు చేసే ఉత్పత్తుల నాణ్యత గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న చట్టాల ప్రకారం ఏ వస్తువు విషయంలోనైనా వినియోగదారులకు న్యాయం కల్పించే విషయంలో సంబంధిత సంస్థదే పూర్తి బాధ్యత. కానీ ఇక మీదట వాణిజ్య ప్రకటనలతో కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ప్రముఖులకు ఆ వస్తువులకు సంబంధించి బాధ్యత ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అసత్యమైన వ్యాపార ప్రకటనలు రూపొందిస్తే ఉత్పత్తిదారుడు, ప్రకటన రూపకర్త, అందులో నటించేవారు బాధ్యత వహించేలా నిబంధనలు తయారు చేస్తోంది. ఈ రోజుల్లో మార్కెట్లోకి ఏ వస్తువు అందుబాటులోకి వచ్చినా అది ప్రజల్లోకి చేరాలంటే తయారీ సంస్థలు ఏదో ఒక రూపంలో ప్రకటన ఇవ్వాల్సిందే. ఒకప్పుడు పత్రికలు, టీవీ, రేడియోలకే పరిమితమైన ప్రకటనలు ఇప్పుడు ఇంటర్నెట్, మొబైల్ ప్రసార మాధ్యమాలకు విస్తరించి కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టిస్తున్నాయి. తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎప్పటికప్పుడు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. తమ ఉత్పత్తులను అమ్మిపెట్టేందుకు సినీ తారలు, క్రీడాకారులు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆశ్రయించి గిరాకీని పెంచుకుంటున్నాయి. వస్తువుల తయారీకి అవుతోన్న ఖర్చుకు సమానంగా మార్కెటింగ్ పైన వెచ్చిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు, వెచ్చిస్తున్న మొత్తాన్ని పరిశీలిస్తే మన దేశ ప్రకటన రంగం ఏ స్థాయికి చేరుకుందో అర్థమవుతుంది. 2011లో 45,000 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్న ప్రకటనల రంగం 2012లో 12.6% వృద్ధిని సాధించి 50,000 కోట్లను దాటింది. 2013లో వాణిజ్య ప్రకటనల వ్యాపారం 55,000 కోట్లకు విస్తరించిందని గణాంకాలు చెబుతున్నాయి. వినియోగదారులను తమ ఉత్పత్తుల వైపు ఆకర్షించేందుకు విక్రయ సంస్థలు ఎంతగా ఖర్చు చేస్తున్నాయో ఏటికేడు పెరుగుతున్న వ్యాపారాన్ని గమనిస్తే అర్థమవుతోంది. వాణిజ్య ప్రకటనలో చూపిస్తున్న దానికి వాస్తవానికి ఉన్న తేడా ఏంటి? వినియోగదారుని సొమ్ముకు న్యాయం జరగకపోతే బాధ్యత ఎవరిది? ఇప్పటివరకు ఇలాంటి సమస్య ఎదురైన ప్రతిసారి ఆ వస్తువును ఉత్పత్తి చేసిన సంస్థలే వినియోగదారులకు పరిహారం చెల్లిస్తున్నాయి. వాణిజ్య ప్రకటనలో నటించే ప్రముఖులకు ఈ విషయంలో ఎలాంటి సంబంధమూ ఉండదు. కానీ ఇటీవల కేంద్ర వినియోగదారుల పరిరక్షణ మండలి CCPC వాణిజ్య ప్రకటనలో నటించే ప్రముఖుల బాధ్యతపైన దృష్టి సారించింది. కోట్లాది మందిపై ప్రభావం చూపే ప్రకటనల విషయంలో కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు ఈ నెల 3న ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా తప్పుడు వాణిజ్య ప్రకటనలు నిరోధించేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి తేవాలని CCPC నిర్ణయించింది. తద్వారా పత్రికలు, టీవీ, రేడియోలు, ఇతర మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రకటనలపై చర్యలకు ఉపక్రమించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎంతైతే ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారో వాస్తవాలు అంతవరకు దగ్గరగా లేవు. సో ఈ సిస్టమ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అనేది కంట్రోల్ కావాలి. ఇది కంట్రోల్ కావాలంటే దానికి 2 లాస్ ఉన్నాయి. ఒకటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, ఇంకోటేమో మోనోపలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇది 1969. అవేర్నెస్ మీరు పెంచండి కన్జ్యూమర్లో, ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గుతాయి. వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహార ఉత్పత్తుల విషయంలో చాలా సంస్థలు అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయని CCPC నియమించిన కమిటీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఇలాంటి ప్రకటనలు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వెల్లడించింది. కొన్ని రకాల ఆహార ఉత్పత్తులు తింటే బలంగా తయారవుతారని, వేగంగా పెరుగుతారని ప్రముఖ హీరోలు, క్రీడాకారులతో వివిధ సంస్థలు వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తున్నాయి. ఈ ప్రకటనలో నటించే ప్రముఖులు చెప్పే మాటలకు పిల్లలు ఆకర్షితులై వారు చూపించే ఆహార ఉత్పత్తులను తినేందుకు ఇష్టపడుతున్నారని CCPC కమిటీ పేర్కొంది. నాణ్యత లేని ఆహార పదార్థాల వల్ల చిన్నారుల
ఆరోగ్యం దెబ్బతింటోందని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి విషయాల్లో ఆహార ఉత్పత్తులను తయారు చేసే సంస్థలతో పాటు ప్రకటనలో నటించే వారిని బాధ్యుల్ని చేయాలని సీసీపీసీ భావిస్తోంది. అన్ని రకాల ఉత్పత్తులకు ఈ నిబంధనలను వర్తింపచేయాలని యోచిస్తోంది. వాణిజ్య ప్రకటనలోని నిజానిజాల పర్యవేక్షణపై ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖను ప్రశ్నించింది. వాణిజ్య ప్రకటనలోని నిజానిజాల పర్యవేక్షణపై 2005 నాటి విభా భార్గవ కమిషన్ సూచనలను అమలు చేస్తున్నారా లేదా అని ఆరా తీసింది. అసత్య వ్యాపార ప్రకటనలను ఎప్పటికప్పుడు గుర్తించాలని విభా భార్గవ కమిషన్ సూచించింది. వ్యాపార ప్రకటనలను పరిశీలించి క్రమబద్ధం చేయాలని సిఫారసు చేసింది. విభా భార్గవ కమిషన్ సూచనలపై వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. న్యాయస్థానం జోక్యంతో అప్రమత్తమైన వినియోగదారుల మంత్రిత్వ శాఖ త్వరలోనే వాణిజ్య ప్రకటనల పర్యవేక్షణ మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తప్పుడు ప్రకటనలు రూపొందించిన సంస్థలపై చర్యలు తీసుకునేలా ఈ మండలికి అన్ని అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. హైకోర్టు సూచన మటుకు తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అల్టిమేట్గా ఏ వస్తువు తయారు చేసినా, ఏ సేవ ప్రొడ్యూస్ చేసినా, ఏ సేవ ఇచ్చినా కానీ అల్టిమేట్గా వినియోగదారుడికి ఏ అవసరం కోసం ఉపయోగిస్తున్నాడో ఆ ప్రయోజనం చేకూరాలి. అలా చేకూరకుండా హానికరంగా జరుగుతుంటే, మిస్లీడ్ అయిపోతుంటే, డబ్బులు వృధా అయిపోతుంటే, మానసిక వేదన అవుతుంటే అలాంటి వాటిని మనం తప్పనిసరిగా ఖండించాలి. వాటి రక్షణ కోసం వినియోగదారులకు ఏ విధమైన చట్టం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ప్రలోభ పడకుండా ఉంటాడు, ప్రలోభ పడి నష్టపోయేదానికంటే కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి దాంట్లో నటించే నటీనటులకు కూడా సంబంధించి కూడా కొంత బాధ్యత వహించే విధంగా మీరు కూడా బాధ్యత వహిస్తారు అనే విధంగా చట్టంలో కొంత మార్పు చేస్తే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాజ్ ఇట్ ఈస్ లేదు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కానీ లేకపోతే ఇతర చట్టాలు కానీ, ఆయా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కానీ లేకపోతే ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కానీ ఆయా చట్టాల్లో తగిన అమెండ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇది మంచి ఆహ్వానించదగినటువంటి పరిణామం అండి. తప్పుడు వ్యాపార ప్రకటనలపై ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు పోరాడుతున్నాయి. ఇలాంటి ప్రకటనలు వినియోగదారుల హక్కులను హరిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక దుష్పరిణామాలకు కారణమవుతున్నాయని ఆరోపిస్తున్నాయి. 2012లో అవాస్తవాలను ప్రచారం చేస్తోన్న 38 ప్రముఖ సంస్థలను గుర్తించిన భారత ఆహార రక్షణ ప్రమాణాల ప్రాధికార సంస్థ ఆ ప్రకటనలను విరమించుకోవాలని కోరింది. సంబంధిత సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమైంది. వ్యాపార ప్రకటనలో అవాస్తవాలను నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలే అందుకు అసలు కారణం. చాలా సంస్థలు వినియోగదారుల చట్టాల్లోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. 1986 వినియోగదారుల పరిరక్షణ చట్టంలో మార్పులు చేస్తే తప్ప వినియోగదారులకు న్యాయం జరగదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కన్జ్యూమర్ అవేర్నెస్ ఇన్ని రోజులు రాలేదు, కానీ లాస్ట్ 5 ఏళ్ల నుంచి చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి, దాంతో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దాంతో ఎవరి రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది అందరికి తెలిసిపోయినది. అది స్లోగా పెరుగుతూ ఉంది. ఈ అవేర్నెస్ ఆఫ్ కన్జ్యూమర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కూడా ఛాలెంజ్ చేస్తారు వాళ్ళు. ప్రస్తుతం ఉన్న వినియోగదారుల చట్టాల వల్ల అనుచిత ప్రకటనలో నటిస్తోన్న ప్రముఖులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని వినియోగదారుల సంఘాలు చెబుతున్నాయి. కోట్లాది మందిపై ప్రభావం చూపే ప్రకటనలో నటించే ముందు ఆ ఉత్పత్తులపై పూర్తి అవగాహన ఉండాలని సూచిస్తున్నాయి. ప్రకటనల ద్వారా తాము సిఫారసు చేస్తున్న వస్తువులకు అన్ని అనుమతులు ఉన్నాయో లేదో అన్న విషయాన్ని ప్రముఖులు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాయి. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రముఖులు డబ్బు కోసం వ్యాపార సంస్థల తప్పుడు మాటలను నమ్మొద్దని వినియోగదారుల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అనుచిత వ్యాపార విధానాలు దీనికి సంబంధించి అటు సివిల్ కోర్టులో కానీ, కన్జ్యూమర్ ఫోరంలో కానీ, ఇతర కాంపిటేటివ్ కమిషన్లో కానీ వేస్తానికి అవకాశం ఉంది. కానీ దాంట్లో నటించినటువంటి ఈ యాక్టర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ మీద ఎలాంటి చట్టం ప్రస్తుతానికి అయితే లేదు. ఇది చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ దేనైతే ఏ వస్తువులు చేస్తున్నారో ఆ వస్తువులో వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేవా, దానికి గవర్నమెంట్ అప్రూవ్ ఏమైనా ఉందా లేదా, దానికి గతంలో ఎక్స్పీరియన్స్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టెస్ట్ చేసి వాళ్ళు చెప్పే ఏమైతే రిప్రజెంటేషన్ చేస్తున్నారో, పబ్లిక్ ఏమైతే మెసేజ్ ఇస్తున్నారో ఆ వస్తువు వాడితే ఆ విధంగా ప్రయోజనం కలిగింది అని ఎస్టాబ్లిష్ అయినట్లు సర్టిఫికేట్స్ కానీ ఉన్నాయని తీసుకొని సాటిస్ఫై అయితేనే చేయాలండి. తమ ఉత్పత్తుల ప్రచారానికి ప్రముఖుల చేత ప్రకటనలు రూపొందిస్తున్న వ్యాపార సంస్థలు వినియోగదారుల హక్కుల పరిరక్షణపైన దృష్టి సారించాలి. కోట్లాది మందిని ప్రభావితం చేసే ప్రకటనల విషయంలో సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కేవలం డబ్బుకే ప్రాధాన్యమివ్వకుండా సామాజిక బాధ్యతను చాటుకోవాలి. వ్యాపార సంస్థల ఉత్పత్తుల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ప్రకటనలో నటించేందుకు అంగీకరించాలి. తప్పుడు ప్రకటనల వల్ల ఎదురయ్యే పరిణామాలకు సంస్థలతో పాటు వాటిలో నటించే ప్రముఖులకు బాధ్యత వహించేలా కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ తీసుకోబోయే నిర్ణయం ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.